నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం తులసిరెడ్డి గారు. గారు తులసిరెడ్డి గారు, ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 3,32,205 కోట్ల బడ్జెట్. ఓవరాల్ గా వాళ్ళు అగ్రికల్చర్ రికార్డు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కు, వ్యవసాయ రంగానికి కేటాయించారు. మీకేమనిపించింది ఈ బడ్జెట్? ఓవరాల్ గా బడ్జెట్ పరిమితంగా ఉంటుంది. అవసరాలు, ఆకాంక్షలు అపరిమితంగా ఉంటాయి. వాస్తవం. ఏ ప్రభుత్వానికైనా, ఏ ఆర్థిక మంత్రికైనా అందరి ఆశలు, ఆకాంక్షలు తీర్చాలంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఉన్నంతలో జ్యుడిషియల్ గా, నిర్మాణాత్మకంగా, హేతుబద్ధంగా కేటాయింపులు ఉండాలి. అది లేదు ఇక్కడ. ఇది ఒక మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్, యువత వ్యతిరేక బడ్జెట్, ఆడబిడ్డల వ్యతిరేక బడ్జెట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల వ్యతిరేక బడ్జెట్, ఓవరాల్ గా అప్పుల బడ్జెట్. ఇన్ని కోణాలుగా ఈ బడ్జెట్ ను వర్ణించవచ్చు. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంది, ఊరికనే చెప్పడం లేదు. ఇది రైతుల వ్యతిరేక బడ్జెట్ అని ఎందుకన్నామంటే, మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. కాబట్టి ప్రధానంగా 60 నుంచి 70% ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ ప్యూర్ గా వ్యవసాయానికి మాత్రమే ఈ బడ్జెట్ లో కేటాయించింది 11,745 కోట్లు. ఓన్లీ ప్యూర్ అగ్రికల్చర్ మాత్రమే. మిగతా నేను అనుబంధ రంగాలు చెప్పడంలే. వ్యవసాయానికి సంబంధించి 11,745 కోట్లు. టోటల్ బడ్జెట్ ఎంత? మీరు చెప్పినట్లు 3,32,205 కోట్లు. కాబట్టి టోటల్ బడ్జెట్ లో ప్యూర్ వ్యవసాయ రంగానికి కేటాయింపు ఎంత? 3.53%. 3.53%. కాబట్టి ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అంటున్నాను. దట్టు రైతుల దుర్భర పరిస్థితిలో ఉన్న రైతులు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు. సమాజంలో అన్ని రంగాల కంటే దుస్థితిలో, దుర్భర పరిస్థితిలో ఉండేది ఈ రంగం, ఈ రైతులు. కాబట్టి వారి గురించి ఆలోచించలేదు ఈ బడ్జెట్లో. రెండవది సాగునీటి రంగం. వ్యవసాయానికి గుండెకాయ సాగునీటి రంగం. అనేక సంవత్సరాలుగా నిధుల కొరతతో ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయాయి. అది తెలుగుగంగ కావచ్చు, గాలేరు నగరి, అంద్రినీవా, వెలుగొండ, సరే పోలవరం అంటే కేంద్ర నిధులతో అనుకోండి. కాబట్టి రాష్ట్ర నిధులతో సాగుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ, ఈవెన్ చిన్న అన్నమయ్య ప్రాజెక్టు కూడా 2021 నుండి ఇప్పటికి 5 ఏళ్ళు అయింది కొట్టుకొని పోతే దాని గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. బట్ ఈ బడ్జెట్ లో సాగునీటి రంగానికి ఎంత కేటాయించారు? పోలవరం తప్పించి మిగతా సాగునీటి రంగానికి 9,906 కోట్లు. 9,906 కోట్లు. టోటల్ బడ్జెట్ ఎంత? 3,32,205 కోట్లు. అంటే ఎంత పర్సెంటేజీ? 2.98%. ఈవెన్ 3% కూడా కాదు. ఇదే కాంగ్రెస్ హయాంలో అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఒట్టి సాగునీటి రంగానికే మొత్తం బడ్జెట్లో 15 నుంచి 17% ఖర్చు పెట్టేవాళ్ళం. పర్యవసానంగానే శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయినాయి. తెలుగుగంగ, గాలేరు నగరి, అంద్రినీవా, వెలుగొండ ఈ ప్రాజెక్టులో సింహభాగం పూర్తయినాయి. బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ కాబట్టి. కానీ వీళ్ళు 2.98%, 15% ఎక్కడ, 2.98% ఎక్కడ? కాబట్టి సాగునీటి రంగం ఆ విధంగా. ధరల స్థిరీకరణ నిధి యాక్చువల్గా ఈ సంవత్సరం, గత 6 నెలల సంవత్సరం నుండి చూస్తున్నాం, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అటు మిర్చికి కానీ, ఇటు పొగాకు కానీ, మిగతా పండ్ల తోటలు, అటు చీని నిమ్మ, సన్న నిమ్మ, అరటి, మామిడి, ఉల్లి, టొమాటో, తర్వాత పసుపు, ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించక, అడిగేవాడు లేక, కొనేవాడు లేక, అట్నే పొలాల్లో పశువులకు వదిలిపెట్టినారు. ఉల్లి, టొమాటో, మిగతా పండ్ల తోటలు వచ్చేసి పండ్లు కాచి మాగి 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 కింద రాలిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఈ బడ్జెట్ అయినా సరే దాని గురించి ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రభుత్వం అనుకుంటే, ధరల స్థిరీకరణ నిధి కింద పెట్టిందంట 560 కోట్ల రూపాయలు. మొత్తం ఇప్పుడు ధరల స్థిరీకరణ నిధి దేనికోసం? ఎంఎస్పీ రేటు రాకముందు
రైతులకు గిట్టుబాటు లభించినప్పుడు వీళ్ళు కొనుగోలు కేంద్రాలు తెరిచి వీళ్ళు కొనాల. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి బుడ్డశనిగ బెంగాల్ గ్రాము ఇప్పుడు రెడీగా ఉంది. బెంగాల్ గ్రాము రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట, రబీ పంట బెంగాల్ గ్రామ్. దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో వేస్తారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రం తెరవలే. ఎంఎస్పీనేమో క్వింటాలకు 5,875 రూపాయలు. మార్కెట్లో 4,800, 4,700 కొంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద, బస్తా మీద 1000 రూపాయలు తక్కువ కొంటున్నారు. మళ్ళా 5 కేజీలు తరుగు మీద అదనంగా తీసుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు తెరవాలా, దానికి ధరల స్థిరీకరణ నిధి కావాలా. అటువంటిది కేవలము పిల్లికి బిచ్చం వేసినట్లు ఒక 560 కోట్లు కేటాయించారు 2026-27 బడ్జెట్లో. అందుకోసం ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అంటున్నాం. ఇక రెండవది నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్. సూపర్ 6 లో మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే కారణము సూపర్ 6. మిగతా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలతో పాటు సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలో మొదటి హామీ ఏమి? నిరుద్యోగ భృతి. నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నెలకు 3,000 అంటే సంవత్సరానికి ఎంత? 36,000. ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని మీరే చెప్పారు. అంటే సంవత్సరానికి 36,000 చొప్పున ఒకరికి 20 లక్షల మందికి ఎంత కావాలా? 7,200 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. 2024-25లో పైసా ఇవ్వలే, 2025-26లో పైసా ఇవ్వలే, 2026లో పైసా కేటాయించలే. ఇంతకంటే ఇంకా నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసినటువంటి బడ్జెట్ ఇది నిరుద్యోగులకు సంబంధించి. నెక్స్ట్ యువత, అంటే ఓవరాల్ నిరుద్యోగులే కాకుండా ఓవరాల్ యువత సమాజంలో దాదాపు 25% యువతి యువకులు ఉంటారు. వీళ్ళకు బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 438 కోట్లు. టోటల్ బడ్జెట్ ఎంత? 3,22,205 కోట్లలో యువతకు కేటాయించింది 438 కోట్లు. అంటే 0.13%. యువత లేని నాడు నవత లేదు, నవత లేని నాడు నాగరికత లేదని మహాకవి దాశరథి అంటాడు. అటువంటి యువతకు కేటాయించింది బడ్జెట్ లో 0.13%. యువజన డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కలిసి. కాబట్టి యువతకు వ్యతిరేకం. నెక్స్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిల గురించి మెన్షన్ చేయలేదు, పిఆర్సీ గురించి మెన్షన్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన వేటి గురించి కూడా ఉపాధ్యాయులకు సంబంధించి ఏది బడ్జెట్లో వచ్చేసి కనీసం ప్రస్తావన కూడా లేదు. కాబట్టి ఆ విధంగా ఉద్యోగుల వ్యతిరేకం. తర్వాత ఆడబిడ్డలు. సూపర్ 6లో ఇది ఒక ప్రధానమైన హామీ. ఏమని చెప్పారు? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తాము. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500, అంటే సంవత్సరానికి ఎంత? 18,000 రూపాయలు. ఆ వయసులో ఉండే ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు? 1,80,00,000 మంది ఉన్నారు. 1,80,00,000 మంది 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఆడబిడ్డలు. సంవత్సరానికి ఎంత కావాలా? 34,400 కోట్ల రూపాయలు కావాలి. 2024-25 పైసా ఇవ్వలే, 2025-26 పైసా ఇవ్వలే, 26-27లో పైసా కేటాయించలే. కనీసం ఆడబిడ్డలకు చెప్పిందనా ఫుల్ఫిల్ చేయాలి కదా. మన కుటుంబాల్లో కూడా మగవాళ్ళకి చెప్పిన హామీలు నెరవేర్చుకున్నా ఆడబిడ్డలకు మాత్రము అన్యాయం చేయరు. అది మన సాంప్రదాయం. అటువంటిది సూపర్ 6లో ఆడబిడ్డని చెప్పేసి వాళ్ళ ఓట్లు పొంది 3 ఏళ్ళు అయ్యి 2 ఏళ్ళకి ఎగ్గొట్టి 3వ సంవత్సరంలోకి కేటాయించుకుంటే ఇంతకంటే దారుణమైనటువంటి ప్రభుత్వం మరొకటి ఉండదు. ఇది ఆడబిడ్డనిది. ఇంకా వీళ్ళు పదే మాది బీసీల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, పొడుగు బలహీన వర్గాలని చెప్పేసి ఉపన్యాసాలు దొరుకుతూ ఉంటారు. సూపర్ 6 హామీల్లో ఏముంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. మిగతా అందరికీ 60 ఏళ్ళకి ఇస్తే వీళ్ళకి 50 ఏళ్ళకే ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో నెలకి ఎంత అవుతుంది? నెలకు 4,000 రూపాయలు ఒక్కొక్కరికి, సంవత్సరానికి 48,000 రూపాయలు. రాష్ట్రంలో 17 లక్షల మంది ఈ వయసులో ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంవత్సరానికి 8,160 కోట్లు కేటాయించాలి. 24-25లో పైసా ఇవ్వలే, 25-26లో పైసా ఇవ్వలే, 26-27లో పైసా కేటాయించలే. కాబట్టి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ముస్లిం మైనారిటీలను నమ్మించి మోసగించింది.
ఇక ఓవరాల్ గా అప్పుల బడ్జెట్ మొత్తం 3,22,205 కోట్లలో ఒక్క అప్పే 1,00,000 కోట్ల రూపాయలు. నీకు 30% మొత్తము రూపాయి రాకలో 30% వచ్చేసి కేవలం అప్పు ద్వారా, అప్పు చేసి పప్పు కూడు తినన్నట్టుంది ఈ యొక్క ప్రభుత్వ వాలకం. కాబట్టి ఇది రైతుల వ్యతిరేక, నిరుద్యోగుల వ్యతిరేక, యువత వ్యతిరేక, ఉద్యోగుల వ్యతిరేక, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల వ్యతిరేక, ఆడబిడ్డల వ్యతిరేక, యువత వ్యతిరేక అప్పుల బడ్జెట్ అనేది నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, ఇప్పుడు అమరావతికి బిల్ గేట్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర మెరుపులు, డేటా ఏఐ సిటీగా విశాఖ, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ ఏరో సిటీగా లేపాక్షి, స్పేస్ సిటీగా తిరుపతి, డ్రోన్ సిటీగా ఓర్వకల్లు, ఓవరాల్ గా 2047 నాటికి ఏపీ నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్నట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమకు హార్టికల్చర్ వస్తుందన్నట్టు మాట్లాడుతున్నారు. దాదాపుగా రాయలసీమకు గ్లోబల్ హార్టికల్చర్ 30,000 కోట్లతో భారీగా ప్రణాళిక సిద్ధమైందన్నట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2047 గురించి మాట్లాడమే తప్పు అంట. ప్రజెంట్ ఉండేది మనం 2026లో ఉన్నాం. కూటమికి అధికారానికి ఇచ్చింది 2029 వరకు. బట్ 2029 వరకు మాట్లాడితే దాంట్లో మీనింగ్ ఉంటుంది. నువ్వు 2029 గురించి మాట్లాడకుండా 2047 గురించి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? అప్పటికి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంలో అనేక మంది ఉండరు, మనము ఉండము. అప్పటికి వచ్చేసి ఒక జనరేషన్ మారిపోతుంది. 2026కు 47కు మధ్య 21 సంవత్సరాలకు ఒక జనరేషనే మారిపోతుంది. కాబట్టి అటు మోడీ ప్రభుత్వము, ఇటు చంద్రబాబు ప్రభుత్వము పదే 2046కు ఆయనేమో స్వర్ణ భారత్ అంటాడు, ఈయన స్వర్ణాంధ్ర అంటాడు. ఇది అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజు చేస్తానట్టుంది. 2029 గురించి మాట్లాడకుండా 2047 గురించి మాట్లాడమే ఫండమెంటల్ గా తప్పు. అది నంబర్ 1. ఇక రెండవది, మాటలకు చేతులకు, మాటలు కోటలు దాటుతున్నాయి, తెడ్డు గడప దాటడం లేదని సామెత ఉంది. కాబట్టి మాటలేమో కోతలు, కానీ చేతుల్లో మాత్రం ఏముండదు. కాబట్టి పని నాస్తి, ప్రచారం జాస్తి. పావు కోడికి ముప్పావు మసాలా. పావు కోడేమో పావు కోడి, మసాలా ఏమో ముప్పావు మసాలా. ముప్పావు కోడికి పావు మసాలా పెడితే బాగుంటుంది ఆ కూర, కానీ పావు కోడికి ముప్పావు మసాలా పెడితే అది కారంతో అవస్థపడాల్సి వస్తుంది. బంగారంలో రాగి కలవాలి, అప్పుడు ఆభరణం అవుతుంది. రాగిలో బంగారమే కలిస్తే రాగి పాలు ఎక్కువైపోతే, ఆ విధంగా ఈ ప్రభుత్వానికి మొదటి నుండి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి ప్రచార దురద. మనము సంక్రాంతి పండుగ అప్పుడు పిట్టల దొరలు వస్తూ ఉంటారు, పిట్టల రాముడు, పిట్టల దొరలు. నాకు వచ్చేసి 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాద్ లో ఉంది, నా 40 ఎకరాల నారింజ తోట నారావారిపల్లిలో ఉంది. అవ్వ ఇంత పప్పు ఉంటే పెడతావా, ఇంత చారు ఉంటే పెడతావా అన్నట్టు ఈ యొక్క పిట్టల దొర ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటారు వచ్చేసి. కాబట్టి ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయినాడా? ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళా 18 నెలలుగా 19 ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏదో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయితే ఏదో ఆయన నుండి పెద్ద ఆయన ఏదో అంటున్నారు, లెజెండ్ అంటున్నారు, విజనరీ అంటున్నారు, ఏమనుకోవచ్చు. ఆల్రెడీ చూసిన తరికే కదా. అంతకుముందు 10 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 సంవత్సరాల పాటుగా చూసిన సరికి ఆయన కొత్తగా ఆశించేది ఏముంటుందో వచ్చేసి వరగా గతంలో చెప్పినట్టు చెప్తా ఉంటాడు. ఈయన వచ్చేసి మొత్తము హైదరాబాద్ అంతా ఈయన నిర్మించినట్టు, మొత్తము దేశంలోనే టెలికమ్యూనికేషన్ విప్లవము, ఎలక్ట్రానిక్ విప్లవము, హరిత విప్లవము, క్షీర విప్లవము, అన్ని విప్లవాలు ఈయన తెచ్చినట్టు చెప్తా ఉంటాడు వచ్చేసి. ఈయన పుట్టక ముందు వచ్చిన విప్లవాలు కూడా ఈయన తెచ్చినట్టు. కాబట్టి ఇది ప్రచారం ఎక్కువ. సరే, ఎన్నో వస్తే మంచిదే, కాదను, కానీ వచ్చిన దానికంటే ప్రచారం ఎక్కువ. ఇప్పుడు బిల్ గేట్స్ ఓకే, సంతోషమే. దానికి ఏదో మన బిల్ గేట్స్ వస్తానే అది ఏదో మొత్తము ఆకాశము భూమి ఏకమైపోతాయి, ఇంకా మొత్తం వచ్చేసి ఇంటింటికి ఉద్యోగాలు వస్తాయి, ఇంకా నిరుద్యోగి ఉండడు, మొత్తము పెట్టుబడులు వచ్చేసి విప్లవం వస్తుంది అనే ఒక ప్రచారం దురద ఎక్కువ. ఎంతో కొన్ని రావచ్చు కాల ప్రవాహంలో. ఇప్పుడేమో మహారాష్ట్రకు రావడం లేదా, తర్వాత తమిళనాడుకు రావడం లేదా, గుజరాత్కు రావడం లేదా, కర్ణాటకకు రావడం లేదా,
కాబట్టి మనతో పోలిస్తే చాలా అడ్వాన్స్ లో ఉన్నాయి ఇవన్నీ. చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళేమి ఇట్లా వచ్చేసి చుట్టూ కొట్టుకోలే. విదేశాలకు పోవడము, వాళ్ళని పిలిపించుకోవడము. మన దగ్గర సరుకుంటే వాళ్ళే పరిగెత్తుకుంటూ బిల్ గేట్స్ కానీ ఇంకోరు కానీ ఎందుకు వస్తారు? వాళ్ళు వ్యాపార దృక్పథంతో వస్తారు. ఆ వ్యాపార దృక్పథంతో వచ్చేటప్పుడు మన అడ్వాంటేజ్ ఏమున్నాయని చూస్తారు. అంతే తప్ప మన కోసం ఏమి రారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇన్ని చేసే బదులు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈ యొక్క స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా తెస్తే ఆ ఇన్సెంటివ్స్ కు బిల్ గేట్స్ తో పాటు మిగతా అందరూ వస్తారు. అది చేయడంలా. అమరావతికి వచ్చేసి నువ్వు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. ఏది? రాజ్భవను, రాష్ట్ర సచివాలయము, అసెంబ్లీ భవనము, శాసనమండలి భవనము, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వము షల్ గ్రాంట్ ఇవ్వాలా. అది తెచ్చుకోకుండా 63,500 అప్పు తెచ్చుకునే దానికి మొత్తం ఏదో పెద్ద ఘనకార్యమైనట్టు ఆ అప్పుతో వచ్చేసి రాజధాని నిర్మిస్తాము. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది అదేమైంది? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ ఏమైంది? బట్ రాష్ట్రాన్ని రాజధాని పేరుతో అప్పుల కుప్ప చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు తులసిరెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పునరుజ్జీవనానికి సంకల్పం మొదలైంది. పనులు వేగంగా జరగడానికి శ్రీకారం చుట్టారు. అమరావతి అక్షయ పాత్ర అనడంలో సందేహం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా అమరావతి అనేది అక్షయ పాత్ర అని మీరు అనుకుంటున్నారా? అప్పుల పాత్ర, అక్షయ పాత్ర కాదు, అది అప్పుల పాత్ర. చెప్తే కదా 63,500 కోట్ల రూపాయలు మనం ఉండే పరిస్థితుల్లో బడ్జెట్ వచ్చేసి రైతులకు వచ్చేసి ధరల స్థిరీకరణ నిధికి 560 కోట్లు అది కూడా ఖర్చు పెట్టరు. మొత్తం రాష్ట్రం అంతా ఉండే రైతులకు ధరల స్థిరీకరణ నిధి కింద 560 కోట్లు అంట. ఒక అమరావతికి 63,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తారంట. కాబట్టి ఇది అక్షయ పాత్ర కాదు, అప్పుల పాత్ర. ఓకే. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం అనేది ఇప్పుడు హైందవ సంస్కృతిపై దాడి జరిగినట్టు అనుకోవచ్చా? 100% దాడి కంటే దుష్ప్రచారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ నాయకులు మొత్తం చరిత్రలో ఎవరు చేయనంత హాని హైందవ సంస్కృతికి చేశారు. నేను పదే చెప్తుంటాను, ఒక రాజు బంటు మంచి ఎండాకాలము రాజు వేటకు పోయినాడు. మధ్యాహ్నం అయింది, అలసిపోయాడు. ఒక చెట్టు నీడలో సేద తీర్చుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు. పక్కనే బంటున్నాడు. ఈ లోపల ఒక ఈగ రాజు ముక్కు మీద వాలింది. అయ్యో, రాజుకు నిద్రాభంగం కలుగుతాదని ఆ పక్కన ఉన్న బంటు ఏం చేశాడు? పక్కన ఒక బండరాయి ఉంటే ఆ బండరాయి తీసుకొని మోదినాడు. మోస్తే ఏమైంది? ఆ ఈగ పక్కకు తప్పించుకొని పోయింది. ఆ రాజు ముక్కు పగిలి తల పగిలి వచ్చాడు అన్నే. ఆ విధంగా ఇక్కడ అదే పని జరిగింది. ఇక్కడ రాజు ఎవరు? వెంకటేశ్వర స్వామి, లేదా తిరుపతి టిటిడి, లేదా తిరుమల లడ్డు, లేదా శ్రీశైలము మరుగు పుణ్యక్షేత్రాలు, ఇవి రాజు ప్లేస్ లో ఉన్నాయి. ఇక్కడ బంటు లేదా భక్తుడు, ఆ బంటు లేదా భక్తుని ప్లేస్ లో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమి నాయకులు. ఇక్కడ ఈగ ఎవరు? నిందితులు. ఇక్కడ ఆల్రెడీ సిట్ రిపోర్ట్ ఇచ్చింది, 36 మంది నిందితులు. దాంట్లో వచ్చేసి నెయ్యి సరఫరా చేసిన వాళ్ళు, ఉద్యోగులు వీళ్ళందరూ ఉన్నారు. సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ నియమించిన సిట్ వాళ్ళు వచ్చేసి ఛార్జ్ షీట్ వేశారు, 36 మంది నిందితులు అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆ నిందితుల్లో వాళ్ళ ఉద్దేశం బహుశా చంద్రబాబు నాయుడు ఉద్దేశము దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు, లేదా వైవి సుబ్బారెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి పేరు, వాళ్ళ పేర్లు ఉండాలని ఆశించారు. వాళ్ళ పేర్లు లేవు. వాళ్ళ పేర్ల కోసము దీన్ని కల్తీని దాంట్లో వచ్చేసి సిట్ నివేదిక స్పష్టంగా ఇచ్చింది, ఇది నెయ్యి కాదు, ఇది నెయ్యి కాదు అని చెప్పింది. కానీ అట్ ది సేమ్ టైం ఏం చెప్పింది? ఇది జంతువుల కొవ్వు కలిసినట్టు నిర్ధారణ కాలేదని కూడా చెప్పింది. ఇంకేముంది? ఇది పామాయిలు, పాము కర్నెలాయిలు, ఇది బీటా కెరటిన్ కెమికల్, ఈ పదార్థం అని చెప్పింది. నెయ్యి కాదు. నెయ్యే కానప్పుడు ఇంకా కల్తీ నెయ్యి సమస్య ఉంది. నెయ్యే కాదు, ఇంకా కల్తీ నెయ్యి అనే ఇష్యూనే లేదు అక్కడ. తర్వాత వచ్చేసి దాంట్లో జంతువుల కొవ్వు అనే ఇష్యూనే లేదు. మరి ఏమి?
అది పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ అండ్ బీటా కెరటిన్ కలిసినటువంటి పదార్థం. మనం ఇళ్లలో కూడా మనం పిండి వంటలు ధనికులు వచ్చేసి నెయ్యితో చేస్తారు, పేదలు వచ్చేసి మధ్యతరగతి వాళ్ళు పామ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సాఫ్లవరో దీన్ని చేస్తారు. కాబట్టి ఇక్కడ నెయ్యి అని చెప్పేసి నెయ్యి సరఫరా చేయకుండా ఈ యొక్క పామ్ ఆయిల్ సరఫరా చేశారు. కాబట్టి ఇక్కడ అవినీతి జరిగింది. అవినీతి సంబంధించి వాళ్ళ పేర్లు బయలుదేశారు. దాని గురించి ఆలోచించకుండా దీని అపవిత్రం జరిగింది అని అక్కడితో ఆగకుండా జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, అంతటితో ఆగకుండా ఈవెన్ వచ్చేసి బాత్రూమ్ క్లీన్ చేసే రసాయనాలు కలిసింది. తిరుపతి టీడీడీ లడ్డేనే కాదు, ఇది అయోధ్యకు పంపించారు, శ్రీశైలం ఇట్టే చేశారు. మొత్తము అంటే ఇంకా భవిష్యత్తులో ఎవరైనా సరే దేవాలయాలకు అక్కడ ప్రసాదం తీసుకోవాలంటే, అది నోట్లో వేసుకోవాలంటే మీకు కానీ నాకు కానీ ఎవరికి కానీ ఆ అనుమానం వచ్చేటట్టుగా అది చేసుకునేటప్పుడు కొవ్వు జ్ఞాపకం వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని, ఆ యొక్క జంతువుల కొవ్వు జ్ఞాపకం వస్తుంది, పంది కొవ్వు జ్ఞాపకం వస్తుంది, అక్కడికి బాత్రూంలో వాడే రసాయనాల జ్ఞాపకం వచ్చి ఆ యొక్క ప్రసాదమే తినకుండా పక్కనేసే పరిస్థితికి, మామూలుగా ప్రసాదం ఇస్తానే కళ్ళకు చెప్పులు వదిలిపెట్టేసి కళ్ళగద్దు కొట్టి కళ్ళగద్దుకొని తినే ఆచారము హైందవ సంస్కృతి. అటువంటి సంస్కృతికి వచ్చేసి విఘాతం కలిగించింది కూటమి ప్రభుత్వం. కేవలము జగన్మోహన్ రెడ్డి మీద, వైకాపా నాయకుల మీద, వైకాపా యొక్క రాజకీయంగా దెబ్బతీయాలని ఆ యొక్క ఉద్దేశంతో మొత్తం అసలుకే మోసం చేసింది. వెంకటేశ్వర స్వామికే నష్టం కలిగించింది కూటమి ప్రభుత్వం.